హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 9 వోల్ట్స్ బ్యాటరీని యూజ్ చేసి 4 వోల్ట్స్ ఎల్ఈడి స్ట్రిప్ని ఏ విధంగా వెలిగించాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. దానికోసం ఒక బ్యాటరీ క్యాప్ అయితే ఉండాలి. అలాగే మనకు ఒక 1K రెసిస్టర్ అయితే ఉండవలసి ఉంటుంది. బ్యాటరీ క్యాప్ని అయితే కనెక్ట్ అయితే చేయండి. అలాగే దీంట్లో ఉన్న బ్యాటరీ ప్లస్ వైర్కి రెడ్ని కనెక్ట్ చేయండి. రెడ్ వైపు మనం ఒక 1K రెసిస్టర్ని అయితే కనెక్ట్ అది చేయాలి. అలాగే ఈ రెసిస్టర్ ఉన్న వైపు ఎల్ఈడి లైట్ యొక్క ప్లస్ వైర్ ఎక్కడ ఉందో చూసుకోండి. అక్కడ మనకు మార్క్ అయితే ఉంటుంది. ఇది ప్లస్, అలాగే ఇది వచ్చేసి DC మైనస్ అండి. ప్లస్ అంటే రెడ్ వైర్ కనెక్ట్ చేసి ఉంది కనుక ఈ రెడ్ వైర్కి ఈ రెసిస్టర్ ఉన్న వైపు మనం కనెక్ట్ అది చేయాలి. రెసిస్టర్ లేనట్లయితే మీకు ఎల్ఈడి లైట్ అనేది మాడిపోతుందండి. వైర్స్ కనెక్ట్ అవ్వకుండా ప్లాస్టర్ అయితే ఇచ్చేయండి. అలాగే ఇక్కడ మనకు మైనస్ వైర్ వచ్చేసి బ్లాక్ వైర్ డైరెక్ట్గా మైనస్ కనెక్ట్ చేసేయండి. ఈ విధంగా మనం 9 వోల్ట్స్ బ్యాటరీకి మనం ఎల్ఈడి స్ట్రిప్ని అయితే కనెక్ట్ చేసి ఈ విధంగా యూజ్ చేయాలి. మనకు బ్యాటరీలో పవర్ ఉన్నంత వరకు వెలుగుతూ ఉంటుంది. తర్వాత మనకు ఆఫ్ అయితే అయిపోతుందండి. అవసరం లేని టైంలో ఈ కనెక్టర్ని అయితే రిమూవ్ చేయండి. ఓకే, ఒకవేళ మీకు స్విచ్ కావాలనుకుంటే ఈ ప్లస్ ఉన్న చోట మనం స్విచ్ని అయితే కనెక్ట్ అది చేసుకోవాలి. ఈ విధంగా ఈజీగా మనం ఎల్ఈడి స్ట్రిప్ని అయితే వెలిగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనకు వెళ్తాం. బాయ్.